పరకామణి కేసు వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు మంత్రి పార్థసారథి. సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్న సతీష్ కుమార్ హత్యకు గురయ్యాడు. గతంలో వివేకానందరెడ్డి హత్య కేసులో అసత్యాలు ప్రచారం చేసినట్లే సతీష్ కుమార్ హత్య కేసులోనూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సతీష్ కుమార్ది ఆత్మహత్య అని వైసీపీ నేతలు ఎలా నిర్ధారిస్తారని ఫైర్ అయ్యారు. సతీష్ కుమార్ హత్య కేసులో వైసీపీ నేతలకు ఎందుకంత ఉత్సాహం అంటూ ప్రశ్నించారు మంత్రి పార్థసారథి. దీని మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సిందే. ఇదేదో 100 కోట్ల రూపాయల దోపిడీగా చూడుకోకుండా వందల కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసుగా దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు దీని వెనకాల ఉన్నా సరే వారిని బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏ విధంగా అయితే వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత అది గుండెపోటు అని ప్రచారం చేశారో అదే విధానాన్ని, అదే విధమైన ప్రచారాన్ని మళ్ళీ సతీష్ కుమార్ గారి దాంట్లో చేస్తున్నట్లు ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి, ఇది వాస్తవం కూడా అని చెప్పేసి మనం చేస్తాను. నేను వారి కుటుంబ సభ్యులు కూడా హత్య కాబడ్డాడు మా సోదరుడు అని చెప్పేసి ఆయన సొంత సోదరుడు స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం పోలీస్ కంటే ముందు, పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ముందే వీళ్ళకి తెలిసిపోతుంది ఆత్మహత్య అని చెప్పేసి. అంటే ఆయనతో పాటు మీ మనుషుల్ని ఎవరన్నా ప్రయాణం చేసేటట్లు మీరు ఏమన్నా ఏర్పాటు చేశారా? లేకపోతే ఆ ఘటనా స్థలాన్ని మీరు ఏమన్నా వెళ్ళి పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా మీరేమన్నా ఆత్మహత్య అనే నిర్ణయానికి మీరు వచ్చారా? అసలు సతీష్ కుమార్ గారి హత్య కానీ ఆ మరణానికి వైసీపీ నాయకులకి సంబంధం ఏమిటి? మీరు ఎందుకు అంత ఉత్సాహాన్ని చూపించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈరోజు స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి నేను